రోజ్ కుకీస్ కోసం ముందుగా 2 కప్పుల మైదా, ఏ కప్‌తో అయితే మనం తీసుకున్నామో అదే కప్‌తో ఒక కప్ బియ్యం పిండిని కూడా యాడ్ చేసుకోండి. అందులో కొంచెం సాల్ట్ కూడా వేసుకోండి. అందులో మనం ఎంత స్వీట్‌నెస్ అయితే తినగలమో అంత షుగర్‌ని కూడా యాడ్ చేసుకోండి. షుగర్ అనేది కొంచెం తక్కువ వేసుకుంటే బెటర్. ఎందుకంటే అవి ఫ్రై అయిన తర్వాత ఎక్కువ స్వీట్ అయిపోతే అంత టేస్ట్‌గా అయితే అనిపించవు. సో, ఇవంతా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. మొత్తం షుగర్ అంతా కలిసేలా కలిపిన తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ వేస్తూ మంచిగా కలిపేసుకోండి. పిల్లలకి బయట స్నాక్స్ ఇచ్చే కంటే ఇలా ఇంట్లో మనం ఒక హాఫ్ కేజీ మైదాతో చేసుకున్నాము అంటే వాళ్ళకు ఒక 1 వీక్ వరకు కూడా మంచిగా ఆ స్నాక్స్ సరిపోతాయన్నమాట ఇంట్లోనే. పిల్లలనే కాదండి, మనం కూడా ఏమన్నా తినాలి అనిపిస్తది కదా ఇంట్లో. అలాంటప్పుడు బయట నుంచి తీసుకొచ్చి అడ్డమైన చెత్తంతా తినే కంటే ఇలా ఇంట్లోనే చేసుకుంటే చాలా బావుంటాయి కదా! తినడానికి కూడా మనకి మంచిగా అనిపిస్తది. ఇలా దోస బ్యాటర్‌లా అయితే కలిపేసుకోండి. కలుపుకున్న తర్వాత ముందుగా ఆ రోజ్ కుకీస్‌ది ఏదైతే అచ్చుందో దాన్ని బాగా హీట్ అయిన ఆయిల్‌లో పెట్టి అది బాగా వేడెక్కిన తర్వాత మాత్రమే అలా డిప్ చేసి వేయాలండి. మీరు చల్లగా ఉన్నది అందులో పెడితే అసలు దానికి పిండి అంటుకోదనమాట ఆ బ్యాటర్ అనేది. సో, బాగా హీట్ ఎక్కిన తర్వాత వేడిది అలా తీసి ముంచి వేసుకోవాలి. అలా వేస్తే ఫస్ట్ ఒక 5, 6 వచ్చే వరకు గూడా ఇలా మనం దేనితోనైనా తీసుకోవాలండి. ఆ తర్వాత వాటంతట అవే పడిపోతాయన్నమాట. కానీ కంటిన్యూయస్‌గా అది మాత్రం ఆ ఆయిల్‌లోనే ఉంచాలి. అలా తీసి డిప్ చేసి మళ్ళీ వెంటనే పెట్టుకోవాలనమాట. ఇలా ఇదే ప్రాసెస్‌లో చేసుకోవాలి మొత్తం అన్నీ కూడా. కొంచెం ప్రాసెస్ ఎక్కువ. కానీ తినడానికి మాత్రం భలే క్రిస్పీగా, భలే క్రంచీగా ఉంటాయండి. ఇలాంటి స్నాక్స్ మనం బయట తీసుకుంటే ఒక పీస్ వచ్చి రూ. 7, రూ. 8 కూడా పడతాయి. కొంచెం క్వాలిటీగా ఉన్నవైతే రూ. 10 కూడా పడతాయి. అదే మనం ఇంట్లో చేసుకుంటే అంతకంటే మంచి క్వాలిటీతో మన హ్యాండ్స్‌తో మనం చేసుకున్నామనే తృప్తి కూడా ఉంటది గదా! చూసారు కదా! అన్నీ సేమ్ ప్రాసెస్‌లో అయితే చేసుకోవాలి. ఆయిల్ మొత్తాన్ని నీట్‌గా లేకుండా తీసేసుకోండి. ఆ తర్వాత చూడండి, పూర్తిగా చల్లారిన తర్వాత చాలా క్రిస్పీ అయిపోతాయండి. అవి కొంచెం వేడి మీద ఉన్నాయి. అందుకని అలా ఉన్నాయి. నాకైతే ఇవంటే చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి గూడా. ఇప్పుడు నా హ్యాండ్స్‌తో నేను చేసుకొని తింటున్నా. నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తది ఒక్కొక్కసారి. అన్ని వంటలు నేర్చుకున్నా అని చెప్పైతే. ఆ తృప్తి మీకు కూడా రావాలి అంటే వీటిని ఒకసారి ట్రై చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.